Hi, hello and welcome to my channel Mint and Berries. Thank you so much for being here, and again thank you all so much for showing your love. You have loved our videos, you're commenting. Me comments and the positive feedback is very heartening to us. It's making us very happy. So thank you all so much for that. And inka chala unnai ma playlist loni eggless cakes, regular cakes, buttercreams. So please check out our channel. If you are here the first time, subscribe and like our videos. So coming to today's video, ivalta video is a winter special. Christmas season lo ekkuva cheskune cake and highly requested cake kuda. We are making plum cake. So today's video is non-alcoholic, ante we are making it with fruit juices. Next video loni we'll be making it with rum, brandy or any other alcohol. But today's video we are using fruit juices. And దీంట్లో we are basically soaking fruits. సో ఏమి యూస్ చేయొచ్చు, మీకు ఏదైనా నచ్చకపోతే ఎలా సబ్స్టిట్యూట్ చేయొచ్చు అన్నీ కూడా ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ద వీడియో యాజ్ వీఆర్ బేకింగ్ ఇట్. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, ఫస్ట్ ఫ్రూట్స్ సోకింగ్ ఎలా చేయాలో చూద్దాం. అండ్ ఇది ఒక 3 days ముందు సోక్ చేసుకోవచ్చు, ఆర్ మినిమం ఓవర్ నైట్. అట్లీస్ట్ ప్రీవియస్ డే నైట్ చేసుకుంటే ఈవినింగ్ అలా చేసుకుంటే సరిపోతుంది, బికాజ్ ఇట్ ఈస్ ఫ్రూట్ జ్యూస్. అండ్ ఫర్ దిస్ ప్లాస్టిక్ బౌల్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. నేను యూజ్ చేసే ఫ్రూట్స్ అన్నీ మీకు చెప్తాను. కొంచెం కట్ చేసుకున్న అంజీర్, వీటి క్వాంటిటీస్ అన్నీ అగైన్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. అంజీర్, డ్రై ఏప్రికాట్, ఆర్ ఇవి కొంచెం జ్యూసీవి, ఒక్క పీస్ జ్యూసీగా ఉన్నవి నా దగ్గర డ్రై ఉన్నాయి కాబట్టి ఐఎమ్ యూజింగ్ డ్రై ఏప్రికాట్. అండ్ డేట్స్, ఇవన్నీ కూడా ఐ కట్ దెమ్ ఇంటూ స్మాల్ పీసెస్, అబౌట్ ఈ సైజ్ ఆఫ్ పీసెస్ సరిపోతాయి. కంపల్సరీ ఏమి కాదు దట్ యూ హ్యావ్ టు కట్ ఇట్ దిస్ సైజ్. ఇట్స్ అగైన్ పర్సనల్ విష్. ప్రతి బైట్లోని ఫ్రూట్ కావాలి అనుకుంటే చిన్నవి కట్ చేసుకుంటే యూ విల్ గెట్ ఫ్రూట్స్ ఇన్ ఎవ్రీ బైట్. కేక్ కన్నా ఎక్కువ ఫ్రూట్స్ ఉంటాయి. ఓకే, వీటిల్లోని ఐ నో చాలా మందికి అంజీర్ ఇష్టం ఉండదు, బట్ సోక్ చేసిన తర్వాత అవి అంత టేస్ట్. ఈచ్ ఫ్రూట్ యూ కెనాట్ మేక్ అవుట్ ఈచ్ ఫ్రూట్. సోక్ చేసిన తర్వాత యూ విల్ నాట్ బీ ఏబుల్ టు మేక్ అవుట్ అది అంజీర్ అని, ఏప్రికాట్ అని. బట్ ఇఫ్ యూ డోంట్ లైక్ యూ క్యాన్ స్కిప్ ఇట్. నెక్స్ట్ టూటీ ఫ్రూటీ. ఇవి కొంచెం ఎక్కువ వేసాను, నాకు ఇష్టం కాబట్టి. తక్కువ వేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్. ఇఫ్ యూ డోంట్ లైక్ యూ కెన్ టోటలీ స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ చెర్రీస్, ఇవి మనకి ఈజీగానే అవైలబుల్గా ఉంటాయి. ఇది పర్సనల్లీ ఐ లైక్ స్మాల్ పీసెస్ కాబట్టి కట్ చేసుకున్నాను. చెర్రీస్ యూ క్యాన్ యూస్ హోల్ చెర్రీస్ వేసుకోవచ్చు, నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ. దెన్ డ్రైడ్ క్రాన్బెర్రీస్, మనకి డ్రైడ్ బ్లూబెర్రీస్ దొరుకుతాయి. దీస్ ఆర్ డ్రైడ్ క్రాన్బెర్రీస్. సో యూ క్యాన్ యూజ్, యూ క్యాన్ స్కిప్. లైక్ ఐ సెడ్, టోటలీ కస్టమైజబుల్. మీకు ఏమి నచ్చితే అవి వేసుకోవచ్చు. యూ క్యాన్ స్కిప్ వాట్ ఎవర్ యూ డోంట్ లైక్. మై ఫేవరెట్ ఇన్ ప్లమ్ కేక్, క్యాండీడ్ ఆరెంజ్ స్లైసెస్లా దొరుకుతాయి. క్యాండీ స్వీట్గా ఉంటాయి. ఐ లైక్ దిస్ వెరీ మచ్. సో క్యాండీడ్ ఆరెంజ్. ఇది యాక్చువల్లీ ఎక్కువ ఫ్రూట్స్ వచ్చాయి. నా సబ్స్టిట్యూషన్స్ కానీ ఆర్ క్వాంటిటీస్ తగ్గించుకోవడం వరకు వచ్చేమాట అయితే యూ క్యాన్ రెడ్యూస్ ఎనీథింగ్ దట్ యూ డోంట్ లైక్. స్కిప్ కూడా చెయ్యొచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. ఓవరాల్ ఒక 200 grams ఆఫ్ ఫ్రూట్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చినప్పుడు ఐ విల్ సే 250 grams, బట్ అరౌండ్ 180 to 200 grams ఆఫ్ ఫ్రూట్ ఉంటే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. కంపల్సరీ ఏమీ కాదు, అంతకన్నా తక్కువ ఉన్నా దట్స్ ఫైన్. బట్ ప్లమ్ కేక్ ఎసెన్స్ ఇస్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫ్రూట్. సో దిస్ ఈజ్ అవర్ ఫ్రూట్. అండ్ దీన్ని నేను ఐ విల్ సోక్ ఇట్ ఇన్ ఫ్రూట్ జ్యూస్. ఫర్ ఫ్రూట్ జ్యూసెస్ ఐఎమ్ యూజింగ్ క్రాన్బెర్రీ అండ్ ఆరెంజ్. సో ప్లమ్ కేక్కి క్రాన్బెర్రీ ఫ్లేవర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో అందుకు క్రాన్బెర్రీ యూస్ చేస్తున్నాను. అగైన్ ఇఫ్ యూ డు నాట్ లైక్ ద ఫ్లేవర్ ఆఫ్ క్రాన్బెర్రీ యూ క్యాన్ స్కిప్ ఇట్, కంప్లీట్లీ స్కిప్ చేయొచ్చు. ఆర్ క్రాన్బెర్రీ నచ్చకపోతే ఆరెంజ్ రిప్లేస్ చేయొచ్చు. ఆరెంజ్ నచ్చకపోతే కంప్లీట్లీ క్రాన్బెర్రీ రిప్లేస్ కూడా చేయొచ్చు. బికాస్
ఇన్ ద కేక్ మనం ఎలాగో ఆరెంజ్ జ్యూస్ యూస్ చేస్తాం, సో దట్ ఈస్ ఆల్సో ఫైన్, కంప్లీట్లీ అప్ టు యువర్ చాయిస్. ఓకే, నౌ సో ఇన్ టు దిస్ ఫ్రూట్, cranberry juice, and orange. Okay, so just mix చేసుకోండి, that's all. సో లిడ్ ఉన్నది ఏదైనా యూస్ చేస్తే యూ క్యాన్ కవర్ ఇట్ విత్ అ లిడ్. సో కవర్ చేసేసుకొని అబౌట్ ఫ్యూ అవర్స్ తర్వాత జస్ట్ గివ్ ఇట్ అ మిక్స్. 3 days సోక్ చేసుకునే మాట అయితే ఎవ్రీ ఈవినింగ్ ఒకసారి మిక్స్ చేయండి. బట్ ఇఫ్ యు ఆర్ సోకింగ్ ఇట్ ఓన్లీ ఓవర్ నైట్, ఒక ఫ్యూ అవర్స్ తర్వాత మిక్స్ చేసుకుంటే కిందది పైకి, పై కిందది చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో దిస్ ఈస్ గుడ్. నేను చాలా ఎక్కువ ఫ్రూట్స్ వేసాను. యూ డోంట్ నీడ్ సో మచ్ ఫ్రూట్. ఐ లైక్ అ లాట్ ఆఫ్ ఫ్రూట్ ఇన్ మై కేక్. సో వీడియో కోసం అని చెప్పి ఐవ్ ఆల్రెడీ సోక్ దిస్ yesterday. 1 day సోక్ చేశాను. సో ఐ జస్ట్ వాంట్ టు షో యూ హౌ ఇట్ లుక్స్. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. సో సోక్ చేసింది అంత కలర్ ఉండదు, యూ కాంట్ రియల్లీ మేక్అవుట్. ఇది సోక్ చేయలేదు, ఇది సోక్ చేశాను. జ్యూస్ తక్కువలో అనిపిస్తుంది, కానీ ఫ్రూట్స్ నుంచి కూడా కొంచెం జ్యూస్ వస్తుంది. సో దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. సో ఇది నేను నిన్న ఈవినింగ్ సోక్ చేశాను. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇది ఇప్పుడు సోక్ చేశాను. సో 3 daysకి ఇది కూడా అలాగే అవుతుంది. దిస్ వీఆర్ యూజింగ్ నౌ ఫర్ ద వీడియో. సో ఫ్రూట్ పార్ట్ అయింది కాబట్టి వీ క్యాన్ గెట్ ఇన్ టు ద యాక్చువల్ కేక్ మేకింగ్. అండ్ ఈ వీడియోకి వీఆర్ ఆల్సో యూజింగ్ అసార్టెడ్ నట్స్. నేను క్యాష్యూస్, ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ కూడా వేసాను. అగైన్ బ్రోకెన్ రికార్డ్లా ఉంటుంది, కానీ యూ క్యాన్ యూజ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ యూ లైక్. సో వీఆర్ రెడీ విత్ అవర్ ఫ్రూట్స్, వీఆర్ రెడీ విత్ అవర్ నట్స్. అండ్ నౌ కేక్ స్టార్ట్ చేస్తాం. అండ్ బిఫోర్ వి స్టార్ట్, ఐఎమ్ ఆల్రెడీ ప్రీ హీటింగ్ మై అవెన్. పాస్ట్ 5 minutes నుంచి హీట్ అవుతుంది. సో మన ప్రాసెస్ అంతా అయ్యేసరికి another 5-10 minutes కాబట్టి దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ ఇవాళ ఐఎమ్ బేకింగ్ ఇన్ డిస్పోజబుల్ పేపర్ కప్స్. నేను యూజ్ చేసేవి ఇవి ఈజీగా ఉంటాయి టు గిఫ్ట్ డ్యూరింగ్ హాలిడే సీజన్. సో అందుకు నేను ఇవి యూజ్ చేస్తున్నాను. సో ఫర్ ద కేక్ ఐఎమ్ యూజింగ్ ద నార్మల్ మిక్సింగ్ బౌల్. అండ్ ఇంటూ ఆ మిక్సింగ్ బౌల్ సాల్టెడ్ బటర్. ఈవేళ నేను సాల్టెడ్ బటర్ యూజ్ చేస్తున్నాను. ఇఫ్ యూ హ్యావ్ బీన్ విత్ మీ, మీకు తెలుసు ఐ ప్రిఫర్ అన్సాల్టెడ్ బటర్, బట్ టుడే ఐ హ్యాడ్ సాల్టెడ్. సో సాల్టెడ్ బటర్ యూజ్ చేస్తున్నాను. చాలామంది అడిగారు వై ఐ ప్రిఫర్ అన్సాల్టెడ్ బటర్ అని. సాల్టెడ్ బటర్లోని కొంచెం సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. యూ కెనాట్ కంట్రోల్ ద సాల్ట్ ఇన్ యువర్ కేక్. సో అందుకు ఐ ప్రిఫర్ అన్సాల్టెడ్ బటర్, బట్ టుడే ఐఎమ్ యూజింగ్ సాల్టెడ్. దిస్ ఇస్ ఫైన్. బ్రౌన్ షుగర్, brown sugar and butter. Today I'm using my hand mixer. You can use a whisk, but ival nen hand mixer use chestunanu. So idi light and fluffy ga ayye varaku you have to beat it. హ్యాండ్ మిక్సర్ యూస్ చేసినప్పుడు డోంట్ ఫర్గెట్ టు స్క్రేప్ ద బౌల్. సైడ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి స్క్రేప్ ద బౌల్. అండ్ ఐ డూ దిస్ ఫర్ అబౌట్ 2 to 3 minutes. చూసారు కదా, దిస్ ఇస్ how pale and fluffy we want. Now we are adding eggs. గుడ్లు ఎప్పుడు I always add eggs 1 at a time. 2 యాడ్ చేయను, 1 యాడ్ చేసి బాగా బీట్ చేసిన తర్వాత I'll add the second one. And the second one. So ఇందులోకి I'm not adding any vanilla because plum cake loni there are lot of spices, cinnamon, lavangam powder, orange. So vanilla అవసరం లేదు, but if you want to you can add a little bit of vanilla.
అండ్ వెరీ స్పెషల్ ఇంగ్రీడియంట్ ప్లమ్ కేక్స్లోని ఆరెంజ్ జెస్ట్, అంటే బయట ఉన్న పల్చటి తొక్క. ఇట్ గివ్స్ అ వెరీ నైస్ ఫ్లేవర్ అండ్ వెరీ లిటిల్ వేసుకోవచ్చు. దెర్ ఇస్ నో హార్మ్ ఇన్ యాడింగ్ ఫుల్ ఆరెంజ్ జెస్ట్ వేసుకున్నా కూడా నో ప్రాబ్లం, బట్ ఐఎమ్ ఓన్లీ యాడింగ్ 1/3. బిఫోర్ యూ యూజ్ ద పీల్ బాగా వాష్ చేస్తున్నారా లేదా చూడండి, బికాస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ కెమికల్స్. సో ప్లీజ్ వాష్ అండ్ దెన్ ఓన్లీ యూజ్. ఇంకొకటి ఏంటంటే అందరి దగ్గర ఈ టూల్ ఉండదు. సో సింపుల్గా ఇది నేను రీసెంట్లీ తీసుకున్నాను. సో బిఫోర్ దిస్ నేను ఆల్వేస్ హ్యాండ్తోనే చేసుకునేదాన్ని. బాగా పల్చగా పొటాటో పీలర్తో చేసుకుంటే వస్తుంది, బాగా పల్చగా చేయాలి. అండ్ దాన్ని షుగర్తో యాక్చువల్లీ పౌడర్ చేయాలి. ఇట్ ఈస్ అ స్టెప్ బట్ ఇట్ గివ్స్ అ వెరీ నైస్ ఫ్లేవర్. సో మీకు జెస్టర్ కావాలి అంటే చాలా యూస్ఫుల్ టూల్ ఇది. బట్ ఇఫ్ యూ వాంట్ ఇట్, దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. ఆర్ ఇది వద్దు పీలర్తో చేసేది కూడా నాది ఇన్స్టాగ్రామ్ షార్ట్ ఒకటి ఉంది, అది కూడా నేను లింక్ చేశాను. యూ క్యాన్ డూ ఇట్ వెరీ ఈజీలీ. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అ బిగ్ ప్రాసెస్. It's actually a very fun process, so please check out that link also. So this is the zest part. Baita unna that orange baga light ga you have to peel it. Ee white part oddu, idi chedu ostundi kabatti, so this is not required. Idi chalu. So this gives a very nice aroma. Vesedi konchame aina kuda the orange oils add a very nice smell to the cake. సో అందుకు నేను వెనిలా వేయట్లేదు. యూ క్యాన్ యాడ్ వెనిలా ఇఫ్ యూ వాంట్. సో ఎగ్ బీటింగ్ అది అయింది. ఇది కావాలంటే ఒకసారి మిక్స్ చేసుకోవచ్చు. ఇంటూ దిస్ విల్ బి యాడింగ్ అవర్ ఫ్లవర్ మిక్స్చర్. మైదా యాడ్ చేస్తాం. స్పైసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ప్లమ్ కేక్. లవంగం పౌడర్, సినమన్ పౌడర్, కోకో పౌడర్, అండ్ ఇది జస్ట్ ఒక్క మినిట్లో చెప్తాను. అండ్ బేకింగ్ పౌడర్. కోకో పౌడర్ కూడా ఆప్షనల్, బట్ అది ఎందుకు యాడ్ చేస్తారంటే కలర్ కోసం యాడ్ చేస్తారు. యూ క్యాన్ లీవ్ దట్ అవుట్. వీ కాంట్ రియలీ టేస్ట్ కోకో పౌడర్, సో యూ క్యాన్ యాడ్ ఆర్ లీవ్ యాజ్ పర్ యువర్ టేస్ట్. వీల్ ఆల్సో యూజ్ నట్మెగ్ పౌడర్, డైరెక్ట్లీ గ్రేట్ చేస్తాను. సో ఇవి స్పైసెస్. దిస్ ఇస్ ఆల్మండ్ పౌడర్, బాదం పౌడర్. ఇది కూడా కంప్లీట్లీ ఆప్షనల్. దీని సబ్స్టిట్యూషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో యూ క్యాన్, ఇఫ్ యూ హ్యావ్ ఇట్ అట్ హోమ్, 2 స్పూన్ల కోసం వీ ఆబ్వియస్లీ కొనం కాబట్టి, బట్ ఇఫ్ యూ హ్యావ్ ఇట్ అట్ హోమ్ యూస్ చేయండి. ఇట్ గివ్స్ అ వెరీ నైస్ టేస్ట్. సో ఇవన్నీ నేను ఐఎమ్ యాడింగ్ ఇట్ ఇన్ టు మై మైదా ఆల్ పర్పస్ ఫ్లవర్. సో నట్మెగ్, దీన్ని కూడా నేను డైరెక్ట్లీ గ్రేట్ చేసుకుంటాను. This is very strong, so koncham chalu, just 1 or 2 grates, that's all. Again, repeat chestunanu astamaniki ide maata. This is completely optional. If you don't like any flavor, you can skip it. Kani plum cake ki major ga iche taste ive. Cinnamon powder, nutmeg is what gives it that taste. Tagginchukoni veskondi, no problem. Sift చేసుకున్నాను. దీన్ని హాఫ్ వేస్తాను, దెన్ ఫ్రూట్స్ అండ్ జ్యూస్. సో ఆల్టర్నేట్లీ వేస్తాను. అండ్ దిస్ టైమ్ ఐఎమ్ మిక్సింగ్ విత్ అ స్పాచులా. అండ్ ఆల్రెడీ సోక్ చేసుకున్న ఫ్రూట్స్ ఐఎమ్ యాడింగ్ దిస్ నౌ. సో అన్ని ఫ్రూట్స్ యాడ్ చేసేసాను. ఆరెంజ్ జ్యూస్, ఓకే. దెన్ ఐఎమ్ యాడింగ్ ద రెస్ట్ ఆఫ్ ద ఫ్లవర్. నేను ఈ ప్యాన్స్లో బేక్ చేస్తున్నాను. అండ్ పైన నట్స్ వేస్తాను. మీరు కావాలంటే లోపల మిక్స్ చేయొచ్చు, ఆర్ యూ కెన్ యాడ్ ఇట్ ఆన్ టాప్, విచ్ ఎవర్ వే యూ లైక్. ఫ్రూట్ ఎక్కువ ఉండడం వలన
మరీ ఎక్కువ పొంగినట్టు అనిపించదు, బట్ వీ హ్యావ్ యాడెడ్ అ లాట్ ఆఫ్ బేకింగ్ పౌడర్, సో సరిపోతుంది. ఫ్రూట్ వలన మనకి గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ దట్ ఈస్ నార్మల్. ఓకే, సో దిస్ ఇస్ ఇంత వేసాను, నో ప్రాబ్లం, బికాస్ యాజ్ ఐ సెడ్ ఫ్రూట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి బయటకు ఓవర్ఫ్లో అవ్వదు. దిస్ ఇస్ ఫైన్. దీని మీద నట్స్ వేస్తాను నేను. I'll be baking this for 45. It takes a long time to bake. Now oven is already preheating at 180 degrees Celsius, so this will take a long time to bake. 40-45 minutes padtadi. 20 minutes timer petkoni, then check how it is. Let's go bake these. So plum cakes are ready. So I'll let this cool down just slightly, maybe 10-15 minutes cool down ayin tarvata cut chesi I'll show you how it is. So slightly cool down ayyayi, they are very slightly warm. So unmold chestanu. Since we have used paper liners, ఇది చాలా easy to unmold. There, okay. See all the fruits, and it is very, very soft, very soft. So these are the fruits. Kanipistunayi kada? So this will be very, very tasty. So I really hope you try this. ఎప్పుడన్నా చేయడానికి కూడా బాగుంటుంది. Not just winter time or New Year's or Christmas, any time you can make this. And I hope you really give this a try and let me know in the comments. Next video my alcoholic cake release chestamu. Please watch that also. And we hope you give this a try and have a nice holiday everyone. Subscribe to our channel and notification bell press cheyandi so that you will know when we release a new video. See you again in the next video. Bye bye and take care.